దాని మీద కోన రవికుమార్ గారు ఏం చేయాలండి? ఆయన వచ్చిన వెంటనే అందులో నిజానిజాలు ఏంటని చెప్పేసి తెలియజేయాలి. దీనికోసం ఏమైనా సాక్ష్యాలు ఉంటాయా? ఆవిడ అన్ని మాటల కోసం సాక్ష్యాలను తీసుకురావాలా? నువ్వు నీ ఆఫీసుకి పిలిపించి రాత్రి 10:30 వరకు 11 వరకు ఉంచిన దానికి సాక్ష్యం ఎలా దొరుకుతుంది? నువ్వివ్వాలి ఆ సాక్ష్యం. ఏదైనా ఇస్తే నీ సీసీ ఫుటేజ్ తీసివ్వాలి. తను సాక్ష్యం ఇస్తుందా? ఒక ఇద్దరు మనుషుల్ని పంపించి నిన్నేమో నువ్వేదో కోరుకుంటే దాన్ని ఒప్పించమని చెప్పేసి పంపిస్తే దాని సాక్ష్యం ఎలా దొరుకుతుంది? దొరుకుతుందా? వాళ్ళు వచ్చి చెప్తారా? నువ్వు పంపించిన మనుషులు కదా వాళ్ళు వచ్చి చెప్తారా? వీడియో కాల్ చేస్తే దానికి ఏదో ఒక స్క్రీన్ షాట్ తీసింది ఆవిడ. నువ్వు ఎన్నోసార్లు చేసావో ఏంటి తెలియదు. ఎన్నోసార్లు చేసుంటే ఒక కాల్కి స్క్రీన్ షాట్ తీసింది. నీకు సాక్ష్యాలు దొరుకుతాయా? నీకు చట్టం తెలుసా? 2 సార్లు ఎమ్మెల్యే అయ్యా. రాజ్యాంగం ఏం చెప్తుంది? ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుంది? ఒక మహిళ తను బయటకు వచ్చి నన్ను లైంగికంగా వేధిస్తున్నారని చెప్తే చాలు, అదే సాక్ష్యం. లైంగిక వేధింపులు కెమెరాలు పట్టుకొని వెళ్తారా సాక్ష్యాలు ఉండడానికి? నీకేమైనా బుద్ధుండి మాట్లాడుతున్నావా? ఇటు చూడండి, ఈ ఫోటో ఇటు చూడండి. కోన రవికుమార్ గారు ఎంత శుద్ధ పోసో తెలియజేసినటువంటి ఫోటోలు ఇవి. నీకు సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేయమన్నావు కదా. ఈవిడ చెప్పు. నేను చెప్పను. మా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. నీ హైకమాండ్కి తెలియపోద్దు కానీ మా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు ఈవిడెవరో. నువ్వు చెప్పు ఈవిడెవరో. ఈవిడ కేజీబీవీలో పనిచేస్తున్నటువంటి ఒక ప్రిన్సిపాల్. నేను ఎందుకులే ఆవిడ పేరు చెప్పడం అని చెప్పట్లేదు. అందుకే ఆవిడ ఫేస్ని బ్లర్ చేశాను, ఆవిడ కుటుంబాన్ని ఎందుకు బయట పెట్టాలని చెప్పేసి. ఈవిడ కేజీబీవీలో పనిచేస్తున్నటువంటి ఒక ప్రిన్సిపాల్. ఈవిడ ఏం చేసావు నువ్వు? తీసుకెళ్ళి ఒంటిమెట్ట ఆలయానికి తీసుకెళ్తావా? చూడండి, ఒంటిమెట్ట ఆలయానికి తీసుకెళ్ళాను. ఆ డేట్ కూడా చెప్తాను నేను. ఆలయ మర్యాదలతో ఒంటిమెట్ట ఆలయానికి నువ్వు తీసుకెళ్తావా? తీసుకెళ్ళి పూజలు చేయిస్తావా? అక్కడ రాసింది చూడండి. ఒంటిమెట్ట అంటే అన్నమయ్య జిల్లా పేపర్లో వచ్చింది ఈ న్యూస్ అనేది. ఏమని వచ్చింది? ఆంధ్ర భద్రాద్రిగా విరజిల్లుతున్నటువంటి ఒంటిమెట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయానికి గురువారం ఆంధ్రవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అర్చకులు ఎమ్మెల్యేను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి బాలాలయంలోకి తీసుకువెళ్లి సీతారామలక్ష్మణ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు సిబ్బంది ఎమ్మెల్యేను సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈవిడ మీ కుటుంబ సభ్యురాలా? తీసుకెళ్ళావా లేదా? ఈవిడెవరు, ఈవిడ పేరేంటి అని నువ్వు చెప్పు. ఇప్పుడు మేమెవరం చెప్పం. దీని మీద ఏం చెప్తావు నువ్వు మాట్లాడు. కోన రవికుమార్ గారిని సూటుగా ఈ ప్రశ్న ఇస్తున్నాను. ఆయనకేదో ప్రివిలేజ్ ఉందని చెప్పేసి అంటున్నాడు. ఆయనకంట ఎమ్మెల్యేగా ప్రివిలేజెస్ ఉన్నాయంట. నీకు రాత్రి 11 వరకు రివ్యూలు పెట్టే ప్రివిలేజ్ నీకు ఎవరిచ్చారు? నీకు ఏ బిజినెస్ రూల్స్ ప్రకారం నువ్వు రివ్యూలు చేస్తున్నావు? నువ్వు ప్రజల తాలూకు సమస్యలు తెలుసుకొని నువ్వు ఒక వారధిగా ఉండి ఆ శాఖ అధికారులకు తెలియజేయడం వరకే నీ బాధ్యత, నీకుండే ప్రివిలేజ్. అంతేగాని నువ్వు రివ్యూలు పెట్టే ప్రివిలేజ్ నీకు లేదు. వీడియో కాల్ చేసి కాన్ఫరెన్స్ పెట్టే ప్రివిలేజ్ నీకు లేదు. చూపించి నీకు ఏ బిజినెస్ రూల్ ప్రకారం నీకు ఆ ప్రివిలేజ్ ఉందండి చెప్పు. నీకు ప్రివిలేజెస్ ఉన్నాయన్నావు కదా. నీకు ఆ ప్రివిలేజెస్ ఏమీ లేవు. ఖచ్చితంగా ప్రజలకు ఉండే ప్రివిలేజెస్ కన్నా ఏ నాయకుడికి కూడా ఎక్కువ ప్రివిలేజెస్ ఉండవు. రాజ్యాంగం చెప్పినటువంటి సూత్రాలు అవి. వాళ్ళ ఉద్యోగుల తాలూకు హక్కును హరించేసి నీకు ప్రివిలేజెస్ ఉంటాయంటే ఉండవు. సాయంత్రం 5 తర్వాత నువ్వు రివ్యూ మీటింగ్ పెట్టడానికి లేదు. అసలు రివ్యూ మీటింగ్లు పెట్టడానికే లేదు. వాళ్ళకు ఉండే ప్రాథమిక హక్కులను హరించేసినటువంటి ప్రివిలేజెస్ నీకే ఏ బిజినెస్ రూల్స్ ప్రకారం వచ్చే చెప్పు. సో అవన్నీ అబద్ధాలు. తెలియని వాళ్ళకి ఎవరికో కొంతమంది నీ కింద ఉన్నటువంటి కార్యకర్తలు నువ్వు ఈ మాటలు చెప్పుకోగలవేమో కానీ ఎవరికి చట్టం తెలిసిన వాడికి నువ్వు ఆ మాట చెప్పలేవు.